జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. అందరికీ నమస్కారం. మనం రోజూ ఎన్నో వార్తలు చూస్తూ ఉంటాం కదా, కానీ వాటిని కేవలం ఒక లిస్ట్లా కాకుండా మన ప్రపంచం గురించి చెప్పే ఒక పెద్ద కథలా చూస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే మనం ఈరోజు చేయబోతున్నాం. జనవరి 12, 2026 నాటి వార్తలను తీసుకుని వాటి మధ్య ఉన్న సంబంధమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విశ్లేషణను మనం ఈ చక్కటి ఆలోచనతో మొదలుపెడదాం. ఎంత నిజం కదా! అంటే మన దృక్పథమే అన్నీ నిర్ణయిస్తుందనమాట. విషాదాన్నే పట్టుకుని వేలాడితే ఆనందం మన దరికి చేరదు. సరే, ఈ ఆలోచన వెలుగులో ఆ రోజు జరిగిన సంఘటనలేంటో చూద్దాం. రైట్, ఈ ఆలోచనతోనే మనం అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు జరిగిన వేర్వేరు సంఘటనలన్నింటినీ ఒక దారానికి గుచ్చితే అవి మనకు ఏం కథ చెబుతున్నాయో తెలుసుకుందాం. పదండి, మన ప్రయాణం మానవ విజయాలతో మొదలుపెట్టదాం. ప్రతిరోజు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఏదో ఒక అద్భుతాన్ని సాధిస్తూనే ఉంటారు. జాన్యువరి 12, 2026 కూడా అలాంటి రోజే. ఆ రోజు జరిగిన కొన్ని అద్భుతమైన విజయాలేంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటగా క్రీడా ప్రపంచం నుంచి ఒక అదిరిపోయే వార్త. మన విరాట్ కోహ్లీ 28,000 అంతర్జాతీయ పరుగులు. అది అత్యంత వేగంగా. ఇది ఊరికే వచ్చే ఘనత కాదు. ఒక వ్యక్తి పట్టుదల, అంకితభావం, నైపుణ్యం, వీటన్నిటికీ ఇదొక నిలువెత్తు నిదర్శనం. నిజంగా అద్భుతం కదూ! ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఆ రోజు విజయం కేవలం క్రికెట్కే పరిమితం కాలేదు. చూడండి, టెన్నిస్ కోర్టుల్లో, చదరంగం బోర్డుల మీద, చివరికి సాహిత్య ప్రపంచంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులు తమ సత్తా చాటారు. ఒకే రోజు ఇన్ని రంగాల్లో విజయాలు నమోదు కావడం నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం. సరే, ఇప్పటిదాకా వ్యక్తిగత విజయాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఒక దేశం సమష్టిగా ఎలా ప్రగతిపథంలో పయనిస్తోందో చూద్దాం. జాన్యువరి 12న భారతదేశం అనేక రంగాల్లో తన లక్ష్యాలను ప్రపంచానికి గట్టిగా వినిపించింది. ఒక్కసారి ఆలోచించండి, ఒకే రోజు ఒకే దేశంలో ఏం జరుగుతోందో. ఒకవైపు ఇస్రో అంతరిక్షంలోకి దూసుకెళ్లడానికి సిద్ధమవుతోంది, మరోవైపు డిఆర్డీఓ దేశ రక్షణను బలోపేతం చేస్తోంది. ఇంకోవైపు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటే టెక్నాలజీలో సరికొత్త స్టార్టప్లకు మార్గం సుగమం చేస్తోంది. స్పేస్, డిఫెన్స్, అగ్రికల్చర్, టెక్నాలజీ ఒకేసారి అన్ని రంగాల్లోనూ ముందడుగు వేయడం, ఇది ఒక సమగ్రమైన ప్రణాళికను స్పష్టంగా చూపిస్తోంది. ఇందులో ఈ డీప్ టెక్ స్టార్టప్ పాలసీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. డీప్ టెక్ అంటే ఏంటి? ఇవి మామూలు స్టార్టప్లు కాదనమాట. ఏదో యాప్ తయారు చేయడం లాంటివి కాదు. లోతైన సైంటిఫిక్ రీసెర్చ్ ఆధారంగా సమాజంలో ఒక పెద్ద మార్పును తీసుకురాగల సత్తా ఉన్న కంపెనీలు. భవిష్యత్తు మీద ఇది ఒక తెలివైన పెట్టుబడి అని చెప్పొచ్చు. అయితే ఒకవైపు టెక్నాలజీతో దేశాలు ఇంత వేగంగా ముందుకు వెళ్తుంటే, అదే టెక్నాలజీ ఒక రెండు వైపులా పదునున్న కత్తిలా తయారైంది. కొత్త అవకాశాలతో పాటు కొత్త సవాళ్లను కూడా మన ముందుకు తెస్తోంది. ఇప్పుడు మనం ఈ కథలో ఉన్న అసలైన ఉత్కంఠం చూద్దాం. ఇది చూడండి, ఈరోజు మన ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంఘర్షణకు ఇది అచ్చమైన నిదర్శనం. ఒకవైపేమో చిలీలో ఉన్న వెరా అబ్జర్వేటరీతో విశ్వంలోని రహస్యాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. అద్భుతం. కాని అదే సమయంలో మరోవైపు చూడండి, ఇండోనేషియా లాంటి దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను నిషేధిస్తున్నాయి. భారత ప్రభుత్వం స్మార్ట్ఫోన్ కంపెనీల నుంచి సోర్స్ కోడ్ అడుగుతోంది. అంటే ఒకవైపు ఆవిష్కరణ, మరోవైపు నియంత్రణ. ఒకే టెక్నాలజీపై ఒకే రోజు ఇంత భిన్నమైన అభిప్రాయాలు. సో అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఆవిష్కరణ ఎంతవరకు ఉండాలి? నియంత్రణ ఎక్కడ మొదలవ్వాలి? ఈ రెండింటి మధ్య ఆ సరైన బ్యాలెన్స్ కనుక్కోవడమే మన తరానికి అతిపెద్ద సవాలు. సరే, విజయాలు చూశాం, జాతీయ లక్ష్యాలు చూశాం, టెక్నాలజీ సవాళ్లను చూశాం. వీటన్నింటి మధ్య ప్రపంచ దేశాలు ఒకదానితో ఒకటి ఎలా మాట్లాడుకుంటున్నాయి? ఎందుకంటే ఈ రోజుల్లో ఏ దేశం కూడా ఒంటరిగా ముందుకు వెళ్లలేదు కదా. నిజానికి జాన్యువరి 12న ప్రపంచం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూనే ఉంది. ఇందుకు ఉదాహరణలు చూడండి. భారతదేశం, జర్మనీ మధ్య కీలకమైన ఒప్పందాలు జరిగాయి. ఒక భారతీయ వ్యాపారవేత్తను ఇటలీ ప్రభుత్వం గొప్పగా సత్కరించింది. ఇక చిలీలో అయితే ప్రపంచదేశాల శాస్త్రవేత్తలందరూ కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. ఇవన్నీ ఏం చెబుతున్నాయి? దౌత్యం, భాగస్వామ్యం, పరస్పర గౌరవమెంత ముఖ్యమో తెలియజేస్తున్నాయి. సో చివరిగా మనం గమనించాల్సింది ఇదే. ఒకే ఒక్కరోజు
కేవలం 24 గంటల వార్తలు మనకు విజయాల గురించి, ఆశయాల గురించి, సవాళ్ల గురించి, సహకారం గురించి ఇలా ఎన్నో కథలు చెప్పాయి. ఇది కేవలం జనవరి 12, 2026 నాటి ప్రపంచ చిత్రం మాత్రమే. మనం రోజు పేపర్లలో, టీవీల్లో చూసే వార్తల వెనక ఉన్న ఇలాంటి పెద్ద కథను అర్థం చేసుకోవడం మొదలుపెడితే ప్రపంచాన్ని మనం చూసే కోణమే మారిపోతుంది. మరి రేపటి వార్తను మనకు ఇంకెలాంటి కథను చెబుతాయో కదా.